ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఆదేశాల మేరకు ఈగల్ విభాగం ఎస్పీలు కె మహేశ్వరరావు, కె నగేష్ బాబుల ఆదేశాల మేరకు ఈగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కళ్యాణి, ఈగల్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్వీటీల ఆధ్వర్యంలో డ్రగ్స్ దుర్వినియోగంపై రాజాం జిఎంఆర్ ఐటీ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. దీనిలో ముఖ్యంగా నార్కో టెర్రరిజం గురించి వివరించారు. మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇతర శత్రు దేశాలు మన దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ను సప్లై చేసి యువత భవిష్యత్తు నిర్వీర్యం చేయడమే కాక వాటి ద్వారా వచ్చే డబ్బుతో మరలా మనపై దాడి చేసేందుకు ఆయుధాలు వస్తే సమకూర్చుకుంటున్నారు. కాబట్టి యువత అందరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మధ్య అనేక మంది యువకులు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే సుమారు 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని, ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా కఠినమైనదని, దీనిలో బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదని విద్యార్థులను హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ నుంచి మొదలైన ఈ వ్యసనం మద్యం మరియు గంజాయికి బానిసలు చేసుకుని ప్రాణాలు తీస్తుందని, కాబట్టి విద్యార్థులందరూ చెడు స్నేహాలు చేయకుండా చదువుపైనే దృష్టి సారించి కన్నవారికి అండగా నిలబడాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి సమాచారం ఇవ్వడానికి ఎవరూ సందేహపడవద్దని, ఎటువంటి సహాయానికైనా ఫిర్యాదుకైనా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కాల్ చేస్తే తక్షణమే వారిపై చర్య తీసుకుంటామని, వివరాలు తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.